అర్ధరాత్రి జరిగింది. 1:05 నుంచి 1:30 వరకు జరిగింది మాత్రమే ఆపరేషన్ సింధూర్. ఇక్కడికే అయిపోయిందా, ఇంకా ఉందా? ఇది ఊహాజనితమే కావచ్చు. వాట్ నెక్స్ట్ అనే దానికి ఏమన్నా సమాధానం లభిస్తుంది సార్? ఇది అంటే ఇప్పుడు ఈ ఒక్క చర్యతో ఎప్పుడు తీవ్రవాదం అంతం కాదు. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ తర్వాత పుల్వామా జరిగింది, పుల్వామా పార్లమెంట్ అటాక్ తర్వాత యూరి అటాక్ జరిగింది. పోనీ సర్జికల్ స్ట్రైక్ తర్వాత మీకు పుల్వామా జరిగింది, బాలాకోట్ అటాక్స్ తర్వాత కూడా ఫైల్గా జరిగింది కదా. సో అందువల్ల ఈ ఎఫర్ట్ కంటిన్యూస్గా కొనసాగాలి. అంటే మళ్ళీ దాడి చేస్తామా, ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 2 ఉంటుందా? జాతీయ మీడియాలో ఇది మొదటి దశ అని వార్తలు వచ్చాయి. అంటే ఇంకా దశలు ఉన్నాయా? అంటే ఈ అరగంట 25 నిమిషాలే ఆపరేషన్ సింధూర్ అవుతుందా? ఇది భవిష్యత్తులో కంటిన్యూ అవుతుంది? ఒకవేళ ఉంటే పార్ట్ 2 ఇంతకంటే ఎక్కువగా ఉంటుందా? అంటే నోబడీ కెన్ ఇమాజిన్. ఎందుకంటే ఇది గేమ్ థియరీలో ఎలా చూస్తే మనము ఎవ్రీ యాక్షన్ను మానిటర్ చేస్తుంటారు. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, రియాక్షన్ ఏంటి అని చూసి నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే బహుశా ఈ యాక్షన్కు ఉండే కాన్సిక్వెన్సెస్ను బట్టి నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. అందువల్ల మనం ఊహించి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పకూడదు. ఒకవేళ తెలిసినా చెప్పకూడదు, అంటే ఊహించి తర్వాత తెలవడానికి ఆర్మీకి సంబంధించిన వ్యూహం, ప్రభుత్వానికి సంబంధించిన అది ఆర్మీ వ్యూహం, ఈవెన్ ప్రభుత్వం కూడా కాదు, ప్రైమ్ మినిస్టర్ హైయెస్ట్ లెవెల్ తప్ప ఇలాంటి వ్యూహాలు ఈవెన్ క్యాబినెట్ మంత్రులు కూడా తెలియదు. ఇది నాట్ ఈవెన్ డిస్కస్. కానీ జనరల్గా ఆలోచిస్తే సార్, జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబా ఇవన్నీ కూడా పూర్తిగా నాశనం అయ్యేంత వరకు దీన్ని కంటిన్యూ చేయాలనే ఒక భావన అయితే ప్రజల్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. ప్రజల్లో ఎమోషన్ ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ప్రజల ఎమోషన్స్తో దేశాల వ్యూహాత్మక నిర్ణయాలు ఉండకూడదు. అది చాలా ప్రమాదకరం కూడా దేశానికి. ఎందుకంటే సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఉండదు ప్రజల ఎమోషన్స్కు. అవి జస్టిఫైడే కావచ్చు, లెజిటిమేటే కావచ్చు. నీ కళ్ళ ముందట భారతదేశ బిడ్డలు 26 మంది, ఒక నేపాలీ అతనితో పాటు అన్యాయంగా మరణిస్తే, అందులో ఆడబిడ్డల ముందట భర్తల ప్రాణాలు తీస్తుంటే, అందులో మతమే అని అడిగి చంపుతుంటే ఎవరికైనా కడుమండదా? అందువల్ల ప్రజల్లో ఉండే భావోద్వేగాలు మనం అర్థం చేసుకోవాలి. దే ఆర్ లెజిటిమేట్, దే ఆర్ జెనైన్. అవి ఎమోషన్స్ కాదని ఎవరు అనరు. కానీ గవర్నమెంట్స్ అండ్ ఆర్మీ విల్ నాట్ యాక్ట్ ఆన్ ఎమోషన్. ఎందుకంటే అది ఆర్మీ కాదు, అది ఇండియన్ ఆర్మీ, ఇది ప్రొఫెషనల్ ఆర్మీ. ఎమోషన్స్తో యాక్ట్ కాదు, స్ట్రాటజిక్ డిసిషన్స్తో యాక్ట్ అవుతుంది. ఎమోషన్స్ ఏమున్నాయి, రేపు జరగకూడదు జరిగి ఇండియా నష్టపోతే మళ్ళీ ఇదే జనం మళ్ళీ అటువైపు తిరుగుతారు. సో మనకు తెలియందే ఉన్నది. సో నిప్పులు చిమ్ముతూ నింగికెగిస్తే జేజేలు కొడతారు, నేల వాలితే మళ్ళీ తిడతారు. మాకు శ్రీశ్రీ మాట ఉంది కదా, అన్ని సందర్భాల్లో వర్తిస్తుంది కదా. నిప్పులు చిమ్ముతూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుతూ నేను నేలకు నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అంటే నిబిడాశ్చర్యమైనా నిర్దాక్షిణ్యంగానే వీరే ఉంటారు కదా, వీరే కామన్. సో అందువల్ల ఇవాళ నిబిడాశ్చర్యంతో మనం చూస్తున్నాం, నిబిడాశ్చర్యంతో సైన్యాన్ని జేజేలు పలుకుతున్నాం, ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నాం. రేపు ఏదైనా నష్టం జరిగితే నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వాన్ని నిందించే వరకు కూడా వీరే ఉంటారు. అందువల్ల ప్రభుత్వాలు ఎప్పుడు కానీ, ఆర్మీ కానీ, ఒక మెచ్యూర్డ్ నాగరికమైన నేషన్ ఎప్పుడు కూడా ఎమోషన్స్తో ఎప్పుడు రియాక్ట్ కాదు. ఎమోషన్ ఉంటుంది, ఎవరమైనా మనుషులం కనుక ఎమోషన్ అనుకుంటే ఎందుకు ఉంటుంది. కానీ బట్ ఇట్స్ అందుకే అన్నారు కదా, మెజర్డ్, నాన్ ఎస్కలేటరీ, ప్రపోర్షనేట్ అండ్ రెస్పాన్సిబుల్. 4 పదాలు వాడారు. ఆ చాయిస్ ఆఫ్ వర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా రెస్పాన్స్ను మనం క్లియర్గా వర్ణించాం. మెజర్డ్, ప్రపోర్షనేట్, నాన్ ఎస్కలేటరీ అండ్ రెస్పాన్సిబుల్. ఈ 4 ప్రిన్సిపల్స్ ఆధారంగానే భవిష్యత్ రియాక్షన్ ఉంటుంది. ఈలోగా పాకిస్తాన్ను అన్ని రకాలుగా చోక్ చేయాల్సి ఉంటుంది. ఎకనామిక్గా, డిప్లొమాటిక్గా చోక్ చేయాలి. మన సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలి. ఎప్పుడు దొంగను ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో, మన ఇంటిని మనం జాగ్రత్తగా పటిష్టంగా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. సరే, ఈ చివరిగా ఒకటి చెప్పండి. భారత్ వ్యూహానికి సంబంధించి బాలాకోట్, సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ ఏంటి సార్, ఎలా కనిపిస్తుంది? వ్యత్యాసం, ఈ తేడా ఏమైనా కనిపిస్తుందా? అంటే సర్జికల్ స్ట్రైక్స్ ఏమో మన భూభాగంగా మనము చెప్తున్న పాక్ అక్యుపైడ్ కాశ్మీర్లో జరిగింది. అది మన భూభాగం. ఇప్పుడు మన ప్లాట్ పక్కింటోడు ఆక్యుపై చేశాడు.
ఆడికి పోయి మనం ఏం చేయాలంటే మనం వాడిని చెప్తామా చెప్పాల్సిన మనదే కదా భూభాగం. వాడు ఆక్రమించుకున్నాడు. మన ప్లాట్లోకి వెళ్ళి వాడికి ఫాట్ మనం ఒకటి ఇచ్చాం అంతే, మన ప్లాట్లు వాడు ఆక్రమించుకున్నాను కనుక అది మనదే కనుక అప్పుడప్పుడు వెళ్తుంటాం కూడా మనం. సో ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది భారత భూభాగంలో భాగం కనుక ఎస్ దానికి మనము ఏ దేశానికి సమాధానం చెప్పలేదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సావర్నిటీ మనం వయలేట్ చేయలేదు కనుక ఎస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇండియా. పాక్లో ఆక్రమణ ఉండొచ్చు, అందువల్ల దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. అంటే మన భూభాగంలో మనం జరిపిన దాడి, ఇప్పుడు కర్రగుట్టలో జరిపిన ఆపరేషన్ లాంటిది అది. ఓకే ఇదే పార్ట్ ఆఫ్ ల్యాండ్. ఇది కర్రగుట్ట అంటాం, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. రెండు మన భూమే, ఇదైనా అదైనా మన భూమే. ఇక్కడ మనం ఎవరికైనా కర్రగుట్టల ఆపరేషన్కు భారత ప్రభుత్వం ఎవరికైనా పర్మిషన్ తీసుకున్నదా? లేదు. అందుకే ఇది కూడా ఇండియన్ సావరిన్ ల్యాండ్. Right. ఇక బాలాకోట్ ఏమో ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్. అంటే నాన్ మిలిటరీ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అవును మనం అటాక్ చేసాం. ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలో ఉంటుంది బాలాకోట్. సో అందువల్ల పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ కావడం అంటే మిలిటరీ ఆపరేషన్ ఉన్నట్టే కదా, అనుమతి లేకుండా. అందుకే నాన్ మిలిటరీ అన్నాం. ప్రియంప్టివ్ ఎందుకన్నాం, అక్కడ టెర్రరిస్టులు సిద్ధంగా ఉన్నారు మాపై దాడి చేస్తానికి కనుక ఎస్ వాళ్ళని న్యూట్రలైజ్ చేశామన్నాం. అది బాలాకోట్ స్ట్రైక్స్, ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్. ఇక ఆపరేషన్ సింధూర్ కూడా ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైకే. ఎందుకంటే ఇది కూడా ప్రియంప్టివ్ స్ట్రైక్. చాలా క్లియర్గా మన ఫారెన్ సెక్రటరీ ఇచ్చినటువంటి లాంగ్వేజ్లో కూడా ఉంది అది ప్రియంప్టివ్ స్ట్రైక్ అని. ఇది ముందస్తు స్ట్రైకు, ఇది నాన్ మిలిటరీ. మిలిటరీ టార్గెట్లను మేము ఎక్కడా అటాక్ చేయలేదు అని మీకు ఆ వింగ్ కమాండర్ వ్యోమక్ సింగ్ ఆమె కూడా చెప్పింది మీకు. అందువల్ల బ్రీఫింగ్లో క్లియర్గా మనం చెప్పాము. అయితే ఏంటి తేడా అంటే, 1 9 టార్గెట్లు, అప్పుడు 1 టార్గెట్. ఎస్ 2 25 మినిట్స్లో 9 టార్గెట్లు. 3 జైషీ మహమ్మద్ లష్కరీ తోయిబా హెడ్ క్వార్టర్స్ అటాక్, కరెక్ట్ హఫీజ్ సయీద్ మసూద్ అదర్ స్థావరాలు, హిజ్బుల్ ముజాహిదీన్ అటాక్. 4 970 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదరన్ మోస్ట్ పార్ట్ స్థావరమైన బాహల్పూర్ నుంచి నార్థన్ స్థావరమైన ముజఫరాబాద్ వరకు అటాక్ చేశాం. ఎస్ ఇది 970 కిలోమీటర్స్. అందులో ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద, అది పంజాబ్ రాష్ట్రంలో ఉన్న టార్గెట్లను కూడా అటాక్ చేశాం. ఎస్ అందువల్ల దీని నేచర్ అండ్ ప్రిసిషన్ అండ్ విస్తృతి, దాని స్వభావము, దాని విస్తృతి, ఎక్స్పాన్సివ్, ఇవన్నీ కూడా యూనిక్. బట్ ఇట్ ఈస్ ఆల్సో బాలాకోట్ స్ట్రైక్ మల్టిప్లైడ్. బాలాకోట్ యొక్క లార్జర్ స్ట్రైక్, మల్టిప్లై స్ట్రైక్. ఇది 1 9 టార్గెట్లు, అప్పుడు 1 టార్గెట్. ఎస్ 2 25 మినిట్స్లో 9 టార్గెట్లు. 3 జైషీ మహమ్మద్ లష్కరీ తోయిబా హెడ్ క్వార్టర్స్ అటాక్, కరెక్ట్ హఫీజ్ సయీద్ మసూద్ అదర్ స్థావరాలు, హిజ్బుల్ ముజాహిదీన్ అటాక్. 4 970 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదరన్ మోస్ట్ పార్ట్ స్థావరమైన బాహల్పూర్ నుంచి నార్థన్ స్థావరమైన ముజఫరాబాద్ వరకు అటాక్ చేశాం. ఎస్ ఇది 970 కిలోమీటర్స్. అందులో ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద, అది పంజాబ్ రాష్ట్రంలో ఉన్న టార్గెట్లను కూడా అటాక్ చేశాం. ఎస్ అందువల్ల దీని నేచర్ అండ్ ప్రిసిషన్ అండ్ విస్తృతి, దాని స్వభావము, దాని విస్తృతి, ఎక్స్పాన్సివ్, ఇవన్నీ కూడా యూనిక్. బట్ ఇట్ ఈస్ ఆల్సో బాలాకోట్ స్ట్రైక్ మల్టిప్లైడ్. బాలాకోట్ యొక్క లార్జర్ స్ట్రైక్, మల్టిప్లై స్ట్రైక్. ఇది